వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఇప్పుడు ఐపీఈకి సంబంధించి కూడా చీట్ కోడ్స్ అనేది మనం ఇద్దాము. సో ఐపీఈకి చీట్ కోడ్స్ ప్లస్ ఐపీఈలో ప్రతి ఒక్క సబ్జెక్టు అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్ సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్లో ఎలా రాయాలి, దాంట్లోనే ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, తర్వాత ఫ్యాకల్టీ పర్స్పెక్టివ్లో ఫ్యాకల్టీ మీ ఆన్సర్ షీట్ని ఎలా చూస్తాడు, సో ఫ్యాకల్టీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ని వాళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు ఏమి యూటిలైజ్ చేస్తే వాళ్ళని మీరు మెస్మరైజ్ చేసి ఎక్కువ మార్క్స్ వేయించుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ముందు రోజు మీరు ఎలా ఉండాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి, నెక్స్ట్ డే ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ది బెస్ట్ వీడియోస్ మీకు అందించడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాము. ప్లస్ మీ రేపు పొద్దున ఇంజనీరింగ్ జాయిన్ అవడానికి కానీ, లేకపోతే సెకండ్ ఇయర్కి వచ్చే స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ నుంచి, సో వీళ్ళందరికీ కూడా మంచి వీడియోస్ అయితే ఉంటుంది. సో ఫైన్ స్టూడెంట్స్, సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది పేరెంట్స్ కూడా లాస్ట్ టైం చీట్ కోడ్స్ పెట్టినప్పుడు తిడుతూ కామెంట్స్ పెట్టారు. సార్ ఇట్లా చీట్ కోడ్స్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ చీట్ కోడ్స్ యూజ్ చేసుకొని ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే మాలాంటి స్టూడెంట్స్ ఎవరు చీట్ కోడ్స్ యూజ్ చేయని స్టూడెంట్స్కి పరిస్థితి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ మన ఉద్దేశం ఎక్కడ కూడా చీట్ కోడ్స్ యూజ్ చేసుకొని మిగతా చదవకుండా ఎక్కువ మార్కులు సంపాదించండి అని కాదు. మీరు కష్టపడి చదవండి, కానీ కొన్ని ప్రశ్నలు మన చదవనాటివి ఏమైనా వస్తే అప్పుడు ఇట్లాంటి చీట్ కోడ్స్ కానీ ఏదైనా యూటిలైజ్ చేయడం వల్ల మీరు చదివిన దానికి సార్థకత అనేది ఏర్పడుతుంది అనేది మన ఇంటెన్షన్ అనమాట. మేమే కాదు, ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇచ్చినా కూడా అదే ఇంటెన్షన్తో ఇస్తారు తప్పితే మిమ్మల్ని చదవద్దు అని ఎవరు చెప్పరు. కాబట్టి ఈ డిస్క్లైమర్ అందరికీ సంబంధించింది. ఎవరైనా సరే మాకు అలా ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు ఈ వీడియో ఇంతటితో ఆపేసేసి స్టాప్ చేసేసేయండి. ఫైన్, ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మనము చీట్ కోడ్స్ మనము ఎక్కడెక్కడ ఏవేవి యూటిలైజ్ చేయాలి, తర్వాత ఏ సబ్జెక్ట్ చూడాలి. ముందుగా మనం ఫస్ట్ ఎగ్జామినేషన్ని ఎలా రాయాలి, ఏ ప్యాటర్న్లో రాయాలో చూద్దాం. ఎగ్జామినేషన్ రాయటం అనేది 2 to 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదివి ఎగ్జామినేషన్కి వెళ్ళారు. మీకు క్వశ్చన్స్ చూస్తే 70 to 80% అన్నీ వచ్చేసాయి. ఇంకా కొన్ని మీకు 20 to 30% రావు అనుకుందాం. ఇది ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. ఇలా కాకుండా 50% మీకు అక్కడ క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకా 50% రావు. సో ఇది సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ అనుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్, సో ఏబిసి అని ఉంటాయి. ఇక్కడ దీంట్లో మీరు ఏం చేయాలంటే ఆర్డర్ వైజ్ రాసేసేయాలి. సెక్షన్ ఏ స్టార్ట్ చేసేసుకొని ఆర్డర్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 రాయాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిప్ అనుకోండి, లేకపోతే హ్యాక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్లో మీకు 6th క్వశ్చన్ అనేది సరిగ్గా రాదు అనుకోండి. 6th క్వశ్చన్ రానప్పుడు ఈ 6th క్వశ్చన్ మీకు మిగతా అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి, బట్ 6th క్వశ్చన్ రానప్పుడు 6th క్వశ్చన్ సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసున్నా, ఏది గుర్తొచ్చున్నా, లేకపోతే క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఒకసారి మొత్తం చదివితే మీకు ఆ క్వశ్చన్ పేపర్లో నుంచి ఏదో ఒక పాయింట్ గుర్తొస్తుంది 6th గురించి. అక్కడ 6th అనేది రాసేసేయండి. ఎలా రాస్తారంటే 1 2 3 4 5 ఎంతైతే కాన్ఫిడెంట్గా రాశారో అంతే కాన్ఫిడెంట్గా రాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సెక్షన్ ఏ ఏదైతే ఉంటుందో 2 మార్క్స్ క్వశ్చన్ అన్నిటికి కూడా 2 to 3 పాయింట్స్ ఖచ్చితంగా రాయండి. 1 2 3 4 అని. సో ఈ రకంగా సెక్షన్ ఏ కంప్లీట్ చేయండి. సెక్షన్ బి, సెక్షన్ సి కూడా అన్ని క్వశ్చన్స్ ఆర్డర్లోనే రాయండి. ఆర్డర్ మార్చకండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఒక క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్ని బదులు చాయిస్ ఏదైనా ఉంటే ఆ చాయిస్ రాసేసేయండి. అండ్ అన్ని క్వశ్చన్స్ రాసేసారు, ఇప్పుడు చాయిస్ అనే ఆప్షన్ వచ్చిందనుకోండి. చాయిస్ అనే ఆప్షన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ వచ్చి 2 క్వశ్చన్స్ చాయిస్ అన్నారనుకోండి. 4 క్వశ్చన్స్ రాసి ఈ 2 క్వశ్చన్స్ చాయిస్ అనగానే ఇది చాయిస్ అని చెప్పి పెట్టి హెడ్డింగ్ పెట్టి 2 క్వశ్చన్స్ రాయకండి. ఎందుకంటే జనరల్గా చాయిస్ అని అన్నప్పుడు ఎవరైతే వాల్యుయేషన్ చేస్తుంటారో వాల్యుయేటర్కి, సో ఇది చాయిస్ కింద కన్సిడర్ చేసి ఆల్రెడీ ఇక్కడ 4 క్వశ్చన్స్ నేను దిద్దేసే కానీ చెప్పి దీన్ని పెద్ద పట్టించుకోడు. కాబట్టి చాయిస్ అని ఎక్కడ పెట్టకండి, సెక్షన్ బి అని పెట్టండి. తర్వాత మీ క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా ఇవ్వండి. సెక్షన్ బిలో 1 2 3 4 ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చి ఆ ఆన్సర్స్ అయితే క్లియర్గా రాయండి. అలాగే సేమ్ కూడా సెక్షన్ సి, సో 8 మార్క్స్. సో మీరు సెక్షన్ సి అయినా స్టార్ట్ చేయండి, లేదా సెక్షన్ ఏ అయినా స్టార్ట్ చేయండి, బట్ ఆ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్గా రాయండి. ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరికైతే 50 మార్క్స్ వస్తాయో ఇక్కడ మనం ఒక హ్యాక్ అనేది యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి అంటే వీళ్ళకి ఒక ఆర్డర్లో రాయకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెక్షన్ ఏ స్టార్ట్ చేశారనుకోండి, 1 2 3 క్వశ్చన్స్ మీకు వచ్చు, 4th క్వశ్చన్ రాదు, లేదంటే 4 క్వశ్చన్స్ వచ్చు, 5th క్వశ్చన్ రాదు అనుకోండి. సారీ. సో దీని ఆర్డర్లో రాయకుండా మీరు 2 3 తర్వాత 1 అని ఇలా రాసుకుంటారండి. తర్వాత 5th రాయండి. ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇది పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అంటే ఇవి చూడగానే వీడికి పర్ఫెక్ట్గా వచ్చు ఆన్సరు అని మీకు 2కి 2 మార్క్స్ పడిపోవాలి ఇక్కడికి. ఇప్పుడు ఈ 5th క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే దీనికి అలా పెట్టారు. సో ఆల్రెడీ ఈ 3 క్వశ్చన్స్ని
దిద్దిన ఆ వాల్యుయేటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓకే ఇతను చాలా పర్ఫెక్ట్గా రాశాడు, స్టెప్స్ రాశాడు, కరెక్ట్ ఆన్సర్ రాశాడు కాబట్టి ఇది కూడా అట్లానే ఉంటుంది అని చెప్పి ఈయన అక్కడ కావాల్సిన పాయింట్ చెక్ చేసుకుంటాడు. వీళ్ళకి ప్రతి ఒక్క వాల్యుయేటర్కి ఒక మార్కింగ్ స్కీమ్ అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. ఈ మార్కింగ్ స్కీములో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. అంటే ఈ 5th క్వశ్చన్కి ఈ టర్మ్ అనేది ఉండాలి. ఆ టర్మ్ ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు ఆయన. అంతే తప్పితే మీరు మొత్తం ఆన్సర్ రాసారా లేదా అవన్నీ కనబడదు. ఆ 4 పాయింట్స్లో ఎక్కడైనా ఆ టర్మ్ కనబడితే చాలు ఆ మార్క్ పడిపోద్ది. సో నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ ఏ అయిపోయింది కదా, దాని సెక్షన్ బిలో మీకు బాగా వచ్చిన క్వశ్చన్ స్టార్ట్ చేయండి. 6తో 7తో అని పెట్టండి. ఫస్ట్ ఆర్డర్లో పెట్టకండి. బాగా వచ్చింది ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ రాసేసేయండి. దాని కింద మీకు రాని క్వశ్చన్ ఏదైతే ఉందో దాంట్లో అక్కడ ఇరికిచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ బాగా వచ్చిన క్వశ్చన్ రాయండి, తర్వాత దాని కింద రాని క్వశ్చన్ రాయండి. సో ఈ రకంగా మీ పేపర్ని ఏం చేస్తారంటే 50-50 వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా రాని క్వశ్చన్ ఒక 2 క్వశ్చన్స్ బాగా వచ్చిన క్వశ్చన్స్ కింద పెట్టండి. అండ్ ఇందాక చెప్పినట్టు చాయిస్ అని ఎక్కడ పెట్టకండి, చాయిస్ కూడా వదలకుండా రాసేసేయండి. రాసేటప్పుడు చాయిస్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన వాల్యుబుల్ పాయింట్స్ ఏది ఉన్నా సరే గుర్తు వచ్చినంత వరకు ఆ వాల్యుబుల్ పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టడానికి ట్రై చేయండి. అంతే తప్పితే దాన్ని బ్లాంక్గా మాత్రం వదలకండి. క్వశ్చన్ నెంబర్ రాసి బ్లాంక్గా అయితే మాత్రం వదలకండి. సో ఈ రకంగా మీరు క్వశ్చన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ రకంగా అనేది ఆర్డర్లో రాయాలా లేకపోతే ఆర్డర్లో రాయకూడదా అనేది మీరు మీకు వచ్చిన క్వశ్చన్స్ బట్టి క్వశ్చన్ పేపర్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే వాల్యుయేటర్ కన్ఫ్యూజ్ అయితే చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈ 50-50 కేటగిరీలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడో రాసి లాస్ట్ క్వశ్చన్ ఎక్కడో రాయటం వల్ల ఇతనికి ఏమవుతుందంటే మ్యాక్సిమం పేపర్స్ తిప్పడంలోనే టైం అయిపోద్ది. ఒక వాల్యుయేటర్కి ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తారు. అంటే ఒక క్వశ్చన్ పేపర్ తిట్టడానికి సమ్ టైం ఇస్తారు. ఈ టైం లోపల ఇతను మీ క్వశ్చన్ పేపర్ని కంప్లీట్ చేసేయాలి. సో అతను ఎప్పుడైతే అటు తిప్పటంలో మీరు ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ 4th పేజ్లో రాశారు, 5th పేజ్లో రాశారు, అక్కడ దాకా వెళ్ళిపోయి ఆయన ఆ క్వశ్చన్ చెక్ చేస్తాడు. చెక్ చేసి అది బాగుంది అనుకోండి టక్ మార్కులు కొడతాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఇంప్రెషన్ తెచ్చేసుకుంటారు. సో ఇది బాగుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇతని సెకండ్ క్వశ్చన్ కూడా ఈ రకంగా రాస్తుంటాడని దానికి కూడా మార్కులు పడిపోతాయి. కానీ దీంట్లో రిస్క్ కూడా ఉంది. ఒకవేళ అతను ఆ సెకండ్ క్వశ్చన్ చదివి ఇతను సరిగ్గా రాయలేదు అనుకునే పర్సెప్షన్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా మొత్తం వాల్యుయేషన్ అంతా చేయడం మొదలు పెడతారు. అందుకే నేను ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఆర్డర్లో రాయండి, క్లియర్గా రాయండి అని చెప్పింది. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వాల్యుయేటర్ మైండ్ సెట్తో మనం ప్లే చేస్తున్నాము, మనం మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాము. సో వాల్యుయేటర్స్ అందరూ కూడా ఒక ఫ్యాకల్టీసే ఆల్రెడీ. సో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలాగైతే వాళ్ళ స్టూడెంట్స్కి మంచి మార్కులు రావాలనుకుంటారో అలాగే పేపర్ దిద్దే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకైతే మార్కులు పడతాయి. సో ఇప్పుడు మనం వాల్యుయేటర్స్ మన పేపర్ని ఎలా వాల్యుయేట్ చేస్తారు అనే దానిపైన చూద్దాం. నేను ఇందాక చెప్పినట్టుగా మార్కింగ్ స్కీమ్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఈ మార్కింగ్ స్కీమ్ అనేది వీళ్ళకి బోర్డు వాళ్ళు ఇస్తారు. ఎట్లా ఉంటుందంటే మార్కింగ్ స్కీమ్ మీకు శాంపుల్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి డెఫినేషన్ ఉందా, సో డెఫినేషన్ ఉంటే 1 మార్క్ రాయండి, 1 మార్క్ వేసేసేయండి అతనికి. దెన్ సెకండ్ స్టెప్స్ వేస్తే ఇంకొక 1 మార్క్ వేయండి. థర్డ్ కంక్లూజన్ రాశాడా, లేకపోతే ఎగ్జాంపుల్స్ రాశాడా, లేకపోతే దాని మెయిన్ అంటే జనరిక్గా చెప్తున్నాను, అన్ని కలిపి చెప్తున్నాను అనమాట. సో డయాగ్రామ్ ఏమైనా వేసాడా, వర్కింగ్ ఏమైనా ఉందా, లేకపోతే ఫార్ములా యూస్ చేశాడా, అన్నిటి కలిపి ఇట్లా దీనికి ఒక మార్క్ అని ఒక మార్కింగ్ స్కీమ్ ఇస్తారు. దీని ప్రకారం ప్రతి ఒక్క క్వశ్చన్ వాళ్ళు చూస్తారు. సో చూసేటప్పుడు మీరు రాసిన క్వశ్చన్ మొత్తాన్ని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కటి నేను ఇది చూసి ప్రతి ఒక్కటి నేను చెక్ చేయాలి అని చెప్పి అవసరం లేదనమాట. వాళ్ళకి కావాల్సిన పాయింట్ అక్కడ కనపడిందా లేదా అనేది మాత్రమే చూస్తారనమాట. వాళ్ళకి కావాల్సిన పాయింట్ ఉంది అంటే టక్ మార్కులు పెట్టుకుంటే వెళ్ళిపోతారు 1-2 మార్క్స్. సో మీరు గమనించాల్సింది ఏంటంటే వాల్యుయేటర్ మీరు రాసిన ప్రతి ఒక్క క్వశ్చన్ని వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ అయితే చూడడు. మీకు ఒక ఎగ్జామినేషన్ పేపర్ రాయడానికి 1.5 అవర్ టు 2 అవర్స్లో మీరు ఒక ఎగ్జామినేషన్ పేపర్ కంప్లీట్ చేయొచ్చు. కానీ జనరల్గా మనం ఏం చేస్తాం 3 అవర్స్ తీసుకుంటాం. బట్ వాల్యుయేటర్ ఈ 3 అవర్స్ కూర్చొని ఒక్కొక్క పేపర్ని ఆయన వాల్యుయేట్ చేయడం అనమాట. సో హీ టేక్స్ సమ్ స్టిపులేటెడ్ టైం యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఇంటర్మీడియట్ బోర్డ్. అయితే 5 minutes 10 minutes 3 minutes ఏదైనా సరే ఇంటర్మీడియట్ బోర్డ్ చెప్తుంది వాళ్ళకి ఈ టైంలో కంప్లీట్ చేయాలని. ప్లస్ రెండోది ఏంటి, ఆయనకు ఒక టార్గెట్ కూడా ఇస్తారు. మీరు కంప్లీట్గా ఈ సెక్షన్లో 100 పేపర్స్ దుద్దేసి వెళ్ళాలి అని చెప్తారు. కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అవడం కోసం ఆయన ఇట్లా మొత్తం టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోతాడు అనమాట ఆయన. సో ఆయనకి పాయింట్లు అనేది అక్కడ జాగ్రత్తగా కనబడాలి. అది చాలా సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం మ్యాథ్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో మ్యాథ్స్లో మీకు ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీస్ చెప్పుంటారు. సో దాని ప్రకారమే దాన్ని మీకు ఇంకొక పాయింట్ వైజ్లో చెప్తాను. సో చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎటువంటి పరిస్థితుల్లో నాకు రాదు ఈ క్వశ్చన్ నేను వదిలేస్తున్నాను అని అనుకోకండి. అండ్ ఖాళీ పేపర్ మాత్రం ఇవ్వకండి. మ్యాథ్స్ కాదు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు ఏది కూడా ఖాళీ పేపర్ ఇవ్వకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే మ్యాథ్స్కి వచ్చేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి స్టెప్స్ రాయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ని స్టెప్ లాగా రాయండి. రాసిన తర్వాత ఫైనల్గా సొల్యూషన్ అనేది రాయండి.
రాయండి. ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ని రాయండి. ఈ సొల్యూషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక బాక్స్ లాగా పెట్టండి, దాన్ని డెకరేట్ లాగా పెన్సిల్తో ఏదైనా చేయండి. తర్వాత ఫార్ములా, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఫార్ములా ఏదైతే ఉంటుందో ఫార్ములాని పైన రాయండి. ఈ ఫార్ములా రాసి దీన్ని కూడా మీరు ఒక బాక్స్ లాగా పెట్టండి. తర్వాత ఆన్సర్స్ కూడా ఏవైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ అయితే రాయండి. కానీ ఇక్కడ మీరు స్టెప్స్ రాసేటప్పుడు ఈ స్టెప్స్లో ఉండే ఆన్సర్స్లు క్వశ్చన్కి సంబంధించిన వాల్యూస్ అయితే ఇక్కడ ఎక్కువ కనపడాలి. మీకు ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్కి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే కనపడాలి తప్ప వేరేవి ఉండకూడదు. సో వాటిని మీరు స్టెప్ బై స్టెప్ రాసుకుంటే వెళ్ళండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములాకి ఒక మార్కు, స్టెప్స్కి ఒక మార్కు, తర్వాత సొల్యూషన్కి అనేది ఒక మార్క్ అనేది వాళ్ళ మార్కింగ్ స్కీమ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు. కొన్ని క్వశ్చన్స్కి, మ్యాథ్స్ క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలంటే గివెన్ దట్ అని చెప్పి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కొన్ని అంటే మీరు వచ్చిన ప్రాబ్లంలో మీకు రాదు, ప్రాబ్లం అనేది కంప్లీట్గా రాదు, కానీ దానిలో మనం ఎలా జిమ్మిక్ చేయాలి అనేది ఏంటంటే ఆ క్వశ్చన్ కంప్లీట్గా రానప్పుడు మీకు ఫ్యాకల్టీ చెప్పిన ఏ విషయం గుర్తొచ్చినా సరే అంటే మీరు చదివేటప్పుడు సో వాటిని గుర్తు పెట్టుకొని ఏదో ఒక ఆన్సర్ అయితే స్టార్ట్ చేయాలి. రాసేటప్పుడు పైన ఏం చేయాలంటే గివెన్ దట్ అంటే ప్రాబ్లంలో ఏమైతే ఇచ్చారో ఆ ప్రాబ్లంలో గివెన్ దట్ అని మీ ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి. లాస్ట్లో ప్రూవన్ దట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అంటే మీరు రాసిన ప్రాబ్లమ్ ఇట్లా నేను ప్రూవ్ చేశాను అని చెప్పి ఒక ఆన్సర్ అనేది ఇక్కడ రాసి మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఒక బాక్స్ అనేది ఇక్కడ పెట్టాలి. కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఏముంటుందంటే మనకి గివెన్ దట్ ప్రూవన్ దట్ కాకుండా యాజ్ పర్ ద గివెన్ స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్కి మాత్రం యాజ్ పర్ ద గివెన్ స్టేట్మెంట్ అని చెప్పి స్టార్టింగ్లో రాసి ఇందాక చెప్పినట్టుగా స్టెప్స్ రాసి ఫార్ములా రాసి లాస్ట్లో సొల్యూషన్ అనేది రాయాలి. స్టెప్స్ అని ఇందాక చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ అనేది ఖచ్చితంగా ఉండేట్టుగా చూడండి. లేదా లెటస్ అజ్యూమ్ దట్ అని చెప్పి తర్వాత రాయాలి. లాస్ట్లో ఫైనల్గా వాల్యూస్ అనేది రాయాలి. ఈజ్ ఈక్వల్ టు రాసి అది చూడడానికి ఎట్లా ఉండాలంటే ఆ టెంప్లెట్ లేకపోతే ఆ క్వశ్చన్ అది చూడగానే 100% వీటికి బ్రహ్మాండంగా వచ్చే ఆన్సర్ అని ఒక కవరింగ్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని బాగా రాశారు కాబట్టి వాటికి ఫుల్ మార్క్స్ పడిపోయి ఇక్కడ ఇతను కూడా బాగా రాస్తాడు, బాగా చేసుంటాడు అనే ఒక దీంట్లో భ్రమలో ఆయన మీకు మార్క్స్ ఇస్తారు. ఇన్ కేస్ సొల్యూషన్ చూస్తాడు, సొల్యూషన్స్లో మీకు కరెక్ట్గా రాలేదు, ఆన్సర్ కరెక్ట్గా రాలేదు, బట్ ట్రై చేశారు మీరు సొల్యూషన్, స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్క్స్ పడతారు. తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడ పక్కన పేపర్ వర్క్ అని చెప్పి పక్కన ఇస్తారు కాబట్టి ఈ పేపర్ వర్క్ ఏదైతే వర్క్ కోసం ఒక ఏరియా స్పెసిఫై చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఆ క్వశ్చన్ సంబంధించిన ఏదో ఒక వర్క్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, క్వశ్చన్తో పాటు ఈ వర్క్ చేశాడు కదా, సో ఈ అబ్బాయి హ్యాస్ ట్రైడ్ అని చెప్పి కనీసం మీకు ఫుల్ మార్క్స్ వేయకపోయినా కూడా 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ ఎలా రాయొచ్చు. కెమిస్ట్రీ ఈజ్ ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్. సో కెమిస్ట్రీలో మీరు ఖచ్చితంగా 2 to 3 స్టెప్స్ అనేది మీరు చాలా ఫాలో అవ్వాలి. ఏంటంటే రిప్రజెంటేషన్ అంటే మీ పేపర్ ప్రజెంటేషన్ అనేది, తర్వాత స్టెప్స్ అనేది, తర్వాత వచ్చి ఫైనల్గా వర్డ్ లిమిట్ అనేది ఎన్ని వర్డ్స్ రాయాలి. ఈ మూడింటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వాలి. సో ముందుగా మనం రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాము మన పేపర్ని, మన కెమిస్ట్రీ పేపర్ని, దాన్ని రిప్రజెంటేషన్ అంటారు. సో కెమిస్ట్రీ పేపర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పాను. నాట్ ఓన్లీ కెమిస్ట్రీ, దేనికైనా సరే డయాగ్రామ్స్, తర్వాత మనం రాసే టైటిల్, దాని డెఫినేషను, తర్వాత ఫార్ములా, అబౌట్ లాస్, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం హైలైట్ చేసేసేయాలి. సో లాస్ అని ఏదైనా ఉందనుకోండి, ఆ లా ఏదైతే ఉందో లా పెట్టేసి దాని కింద క్లియర్గా ఒక అండర్లైన్ గీసేసి తర్వాత మనకు కావాల్సిన ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చి ఫైనల్గా దానికి సంబంధించిన డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ డయాగ్రామ్ క్లియర్గా బ్రహ్మాండంగా వేసి దీనికి మళ్ళీ ఇక్కడ ఈ పెన్సిల్తో డయాగ్రామ్ వేస్తే పెన్తో దీన్ని మార్కింగ్ చేసి చూడటానికి ఏంటంటే బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు స్టెప్స్. సో స్టెప్స్ ఎలా ఉండాలి కెమిస్ట్రీలో, ఏమేమి స్టెప్స్ మనము యూజ్ చేయాలా, ఎలా యూజ్ చేయాలి. సో కెమిస్ట్రీలో జనరల్గా ఏదన్నా సరే మీకు లాస్ గురించి కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ కోల్రాష్ట్రా అనేది ఏదైనా ఉంది కదా, దానికి సంబంధించి మీకు అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అబౌట్ లా, ఆ లా గురించి రాయాల్సి ఉంటుంది, తర్వాత దాని డెఫినేషన్ గురించి రాయాల్సి ఉంటుంది. సో దాన్ని క్లియర్గా అండర్లైన్ చేసి దాని పాయింట్స్ రాస్తాం. తర్వాత దాని ఫార్ములా రాయాల్సి ఉంటుంది, ఆ లాకి సంబంధించిన ఫార్ములా ఏదైతే ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన ఏదైనా ఎగ్జాంపుల్, ఆ లాకి సంబంధించిన ఎగ్జాంపుల్. దెన్ ఫోర్త్, ఈ లాని ఎక్కడెక్కడ అప్లై చేస్తాము అని రాయాల్సి ఉంటుంది. సో దీనికి ఒక 1 మార్క్, దీనికి ఒక 1 మార్క్, దీనికి ఒక 1 మార్క్, దీనికి ఒక 1 మార్కు, వాళ్ళకి ఆ మార్కింగ్ స్కీమ్లో ఉంటాయి. ఆ 1 మార్క్స్ తీసుకొచ్చి మీకు ఇక్కడ పెట్టేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా వర్డ్ లిమిట్. ఎంత వర్డ్ లిమిట్ రాయాలి కెమిస్ట్రీలో, మనం ఎన్ని వర్డ్స్ రాయాలి, ఒక క్వశ్చన్ ఎంత పెద్దది రాయాలి. జనరల్గా 8 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో 2 పేజెస్ నుంచి 2 to 2.5 పేజెస్ మ్యాక్స్, దీనిపైన మీరు ఎక్కువ చేయకండి. దెన్ 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే 4 పాయింట్స్ మ్యాక్స్ 4 పాయింట్స్ రాయాలి. నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ వీళ్ళకి మార్కింగ్ స్కీమ్లో 2 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ వర్డ్స్ ఉన్నాయా లేవా ఆ క్వశ్చన్లో చూసుకోండి అంటారు. అవి ఉంటే మీకు మార్కులు పడతాయి, అవి లేవు అనుకోండి మార్కులు పడవు. కాబట్టి మీరు ఎంత ఎక్కువ రాసినా ఆ పాయింట్ కోసం వాళ్ళు వెతకడం చేస్తారు. కాబట్టి ఎక్కువ రాసి టైం వేస్ట్ చేయకండి. 4 పాయింట్స్ రండి. ఈవెన్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా కొంతమంది
కొంతమంది ఏం చేస్తారు స్టూడెంట్స్ 8 మార్క్స్ బాగా వస్తే 3 పేజీలు 4 పేజీలు రాస్తారు. మీరు 4 పేజీలు రాసినా 3 పేజీలు రాసినా 2 పేజీలు రాసినా మీకు మాక్సిమం మార్కులు పడేది 8 మార్క్సే. మీరు ఒక క్వశ్చన్ 4 పేజీలు రాసి నెక్స్ట్ క్వశ్చన్ 1 పేజీ రాసి దాన్ని సరిపెట్టారనుకోండి ఆటోమేటిక్గా ఆ ఇంప్రెషన్ అనేది వాల్యుయేటర్కి తగ్గిపోద్ది. సో ఇతను ఏదో మనల్ని బ్లఫ్ చేస్తున్నాడు, ట్రిక్ చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి మీరు ఫస్ట్ ఏదైతే 2 పేజెస్ రాస్తున్నారో బాగా వచ్చిన క్వశ్చన్ని, సెకండ్ మీకు రాని క్వశ్చన్ని కూడా 1 నుంచి 1.5 పేజీ రాసే దీంట్లోనే మీరు ఆ మెథడాలజీ అంతా ఇది మెయింటైన్ చేస్తూ రావాల్సి ఉంటుందన్నమాట. అంతే తప్ప మీకు వచ్చిన దాన్ని ఎక్కువ రాసేసి రాని దాన్ని తక్కువ రాయడం వల్ల డెఫినెట్గా మీరు దొరికిపోతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ కెమిస్ట్రీ. దెన్ ఫిజిక్స్ ఇస్ మోర్ ఆర్ లెస్ సేమ్ కెమిస్ట్రీ లాగే ఉంటుంది. సో మీరు ఆ క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయో ఆ షార్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా 1 2 3 4 ఆర్డర్లో ఖచ్చితంగా అయితే రాయండి. తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్స్ని ఎక్కువ ట్రై చేయండి యూజ్ చేయడానికి. ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడంతా కూడా డయాగ్రామ్స్ యూజ్ చేయండి. ఫార్ములాస్ యూజ్ చేయండి. ఫార్ములాస్ రాస్తే మీకు ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నా రాకపోయినా కూడా ఈ ఫార్ములాకి మీకు ఖచ్చితంగా మార్కులు అయితే సగం మార్కులు అయితే ఈజీగా పడిపోతుంది. తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సీక్వెన్స్లో రాయండి. దెన్ మీరు రాసిన ప్రతి ఒక్క దానికి స్టెప్స్ అనేది ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. కంక్లూజన్ అయితే ఇవ్వండి. తక్కువ స్పేసే యూటిలైజ్ చేయండి, తక్కువ టైం యూటిలైజ్ చేయండి, తక్కువ టైంలోనే ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని రాయండి. దెన్ మోస్ట్లీ మీకు గుర్తు రాకపోతే ఏ క్వశ్చన్ అయినా సరే ఇందాక చెప్పినట్టు కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి స్టూడెంట్స్ వాళ్ళు ఈ బాగా రాసిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని కింద ఈ క్వశ్చన్ని రాయడానికి ట్రై చేయండి. అండ్ దానికి సంబంధించి బాగా ఆలోచించి మీకు గుర్తొచ్చిన ఏదో ఒక ఇంపార్టెంట్ వర్డ్, ఏదో ఒక డయాగ్రామ్ ఆ క్వశ్చన్కి రిలవెంట్గా ఉండేటట్టుగా దానికి సంబంధించి రాయటం నేర్చుకోండి. సో ఈ రకంగా మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మోర్ ఆర్ లెస్ సేమ్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఫిజిక్స్లో కూడా మంచి మార్కులు అయితే పడతాయి. దెన్ లాంగ్వేజెస్ చెప్తాను. సో లాంగ్వేజెస్లో మనకి టైం లేదు కాబట్టి ఇంత డిస్క్రిప్టివ్గా ప్రతి ఒక్క దానికి చెప్పడానికి నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ చెప్పట్లేదు, మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. సో మనకి ఇంగ్లీష్, సాంస్క్రిట్ అండ్ తెలుగు మెయిన్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగు పద్యాలు గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన ఒక పద్యం అయితే రాయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. దెన్ సీక్వెన్స్లో రాయండి. 1 2 3 4 అని సీక్వెన్స్లో రాయండి. క్వశ్చన్ పేపర్ ఏ ఫార్మాట్లో ఉన్నా కూడా క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా కూడా ఆ ఫార్మాట్లోనే క్వశ్చన్స్ అన్ని కూడా రాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 1 2 3 4 అని ఇచ్చుకుంటే వెళ్ళారనుకోండి, ఇదే దీంట్లో మీరు ఈ క్వశ్చన్స్ కూడా మొత్తం రాయడానికి అయితే ట్రై చేయండి. దెన్ మిస్టేక్స్ ఏదైనా రాస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి మిస్టేక్ రాశారనుకోండి, ఆ మిస్టేక్ పైన ఇట్లా కొట్టేయడం, సింగిల్ స్ట్రోక్ కానీ డబుల్ స్ట్రోక్ కానీ ఇలా కొట్టకండి. అది వదిలేసి కావాలంటే అదే పదాన్ని మళ్ళీ పక్కన రాయండి. ఎప్పుడైతే మీరు మిస్టేక్ రాసి ఆ పదాన్ని కొట్టేస్తారో వాల్యుయేటర్కి అదే దానిపైన ఆ సెంటెన్స్ పైన ఆ వర్డ్ పైన అతను చూపు వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా క్వశ్చన్ మొత్తం కూడా చెక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో క్వశ్చన్స్ సంబంధించిన పోయిమ్స్ అయితే మర్చిపోకుండా రాయండి. అండ్ ఆ పోయిమ్స్కి సంబంధించిన ఇన్వర్టెడ్ కామాస్ అయితే పెట్టండి. సో మోర్ ఆర్ లెస్ ఫర్ ఇంగ్లీష్, సాంస్క్రిట్ అండ్ తెలుగుకి మొత్తం కూడా ఇదే రకంగా మీరు డెవలప్ చేయాలి. సో పంక్చుయేషన్ అనేది తక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రేపు కరెక్షన్లో. సో పంక్చుయేషన్ పైన ఎక్కువ చేయకండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ని కొట్టేయకండి. ఒకవేళ కొట్టాల్సి వచ్చినా కూడా సింగిల్ స్ట్రోక్తో కొట్టేయండి. సో ఈ రకంగా ఇంగ్లీష్, సాంస్క్రిట్ అండ్ తెలుగుని ఖచ్చితంగా మీరు ఈ రకంగా ఫాలో అవ్వండి. అండ్ నౌ కమింగ్ టు పేపర్స్. సో ఎలా క్వశ్చన్ పేపర్ ఇవన్నీ సబ్జెక్ట్ సంబంధించి చీట్ కోడ్స్ అనుకోండి. నో ఇప్పుడు పేపర్స్ని మనం ఎలా చదవాలి, సో ఏం చదవాలి, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు యూట్యూబ్లో కానీ లేకపోతే నేను చెప్పిన కొన్ని ఛానల్స్ కానీ వేరే ఛానల్స్ కానీ ఎవరైనా సరే మీకు సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కుప్పలుగా మీకు స్టడీ మెటీరియల్ ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్, అది తప్పు. ఈ టైంలో మీకు కావాల్సింది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది మీ ఫ్యాకల్టీ, కాలేజ్ ఫ్యాకల్టీ. మీ నోట్స్ని ఓపెన్ చేయండి. నోట్స్ ఓపెన్ చేసేటప్పుడు లాస్ట్ 1 yearలో నుంచి ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పుంటాడు, ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు రేపు ఎగ్జామ్లో వస్తుంది అని. సో అవి మీరు నోట్ చేసుకొని ఉంటారు, మీరు ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు. సో కాబట్టి ఈ క్వశ్చన్ ఓపెన్ చేయండి, దాన్ని చదువుకోండి. సో ఫ్యాకల్టీని పెట్టి ఇయర్ మనము ప్రిడిక్టెడ్ కానీ గెస్ పేపర్ కానీ ఏదైతే మన దగ్గర నుంచి వస్తుందో ఆ గెస్ పేపర్ని మీరు చదువుకోండి. సో అలాంటి సోర్సెస్ మనబడి అనేది ది బెస్ట్ సోర్స్ మీకు. ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి కూడా మనబడి.co.inలో మీకు గెస్ పేపర్స్ అని చెప్పేసి వదలటం జరుగుతుంది. సో దీంట్లో వచ్చే క్వశ్చన్స్, దీంట్లో వచ్చే గెస్ పేపర్లో సంబంధించి 50 to 70% ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు గెస్ పేపర్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి గెస్ పేపర్స్ మనబడి.co.inలో ఖచ్చితంగా అయితే మీరు డౌన్లోడ్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ క్వశ్చన్ పేపర్స్. నౌ ఫైనల్గా మీరు ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ మరుసటి రోజు, ఎగ్జామ్ అప్పుడు ఏం చేయాలి? సో ఎగ్జామ్ ముందు రోజు ఉన్నారు, రేపు మరుసటి రోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఈవినింగ్ చదువుతున్నారు, ఇంకా మోస్ట్లీ 7:30 8 o'clock మీ చదవటం ఆపేసేయండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి, ఏదైనా మంచి సాంగ్స్ వింటాము, లేకపోతే ఏదైనా మీకు నచ్చిన గేమ్ ఆడటము, లేకపోతే ఇంకేదైనా మూవీ చూడటము, ఏదో ఒకటి చేయండి. రాత్రంతా కూర్చొని చదవాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు కష్టపడి చదివి రాత్రి మీరు చదవగానే ఏమి మనకు కొత్తగా వచ్చేది ఏం లేదు. మ్యాక్సిమం ఒక 1 or 2 క్వశ్చన్స్ ఏదైనా మీరు మిస్ అవుతారు అంతే. సో రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు నేను మీరు మూవీ చూడండి, గేమ్ ఆడండి
చూడండి అన్నాను కాబట్టి రాత్రంతా చూడకుండా మీకు మినిమం 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసి దాని రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ టైంలో మిమ్మల్ని మీరు కూల్ చేసుకోండి. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేండి, జస్ట్ మీరు రాసిన పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక 1 అవర్ బిఫోర్ వెళ్ళండి. 1 అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఫీల్ ద ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ మన ఎగ్జామినేషన్ సెంటర్ పోయినప్పుడు. సో ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఆ స్ట్రెస్ అనేది పోదు. 1 అవర్ బిఫోర్ పోతే ఆ స్ట్రెస్ అంతా పోయి కొంచెం రిలాక్స్ అనేది అవుతారు. ఈ 1 అవర్లో మీరు చేయాల్సిన ముఖ్యమైనది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో బుక్ అయితే ఓపెన్ చేయకండి. ఇదే మిమ్మల్ని చాలా టెన్షన్ తీసుకొచ్చేస్తుంది. పక్కన చూస్తే చాలామంది బుక్లు ఎత్తుకొని తెగ చదివేస్తుంటారు. అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. దెన్ ఫ్రెండ్స్తో కూడా ఏమీ డిస్కస్ చేయకండి. నాకు అది వచ్చు, నీకు ఏమొచ్చు, నీకు ఏం రాదు, నాకేం రాదు, ఇవి డిస్కషన్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైనా కూడా మిమ్మల్ని డిస్కస్ చేస్తుంటే చాలా స్మార్ట్గా డిప్లొమాటిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. దెన్ కమింగ్ టు సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఎగ్జామినేషన్ మీది అంతే. మిమ్మల్ని మీరు గమనించుకోండి. తల ఒకసారి దించుకున్నారా, మీ ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా తల పైకి ఎత్తకండి. సో హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి, ప్రెజెంటేషన్ ఎలా చేయాలనే దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, దాని లింక్ ఇస్తాను. సో ఆ రకంగా మీ మొత్తం ఎగ్జామినేషన్ పేపర్ అంతా రాయండి. ఇందాక చెప్పిన చీట్ కోడ్స్ అన్ని కూడా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామినేషన్ అయిపోయింది, పేపర్ మీరు ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఇన్ కేస్ మీకు తొందరగా అయిపోతే మిగతా టైం ఏదైతే ఉంటుందో ఆ టైం పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ ఎగ్జామినేషన్ పేపర్ని 4 to 5 టైమ్స్ మళ్ళీ రివైజ్ చేయండి. మీకు రివైజ్ చేసే కొద్దీ ప్రతిసారి కొత్త పాయింట్లు గుర్తొస్తాయి. ఆ కొత్త పాయింట్లను కూడా అక్కడ అకామిడేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామినేషన్ అయిపోయింది, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఎలా రాసావు ఏంటి అనేది. అయిపోయిన ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా దాని గురించి మనం డిస్కషన్ అనేది అనవసరం. దాని గురించి మీరు ఆలోచించడం కూడా అనవసరం అనమాట. రిజల్ట్ ఏదన్నా వస్తుంది మనకు, బట్ మనం రాసింది మనం స్ట్రాంగ్గా మనం కాన్ఫిడెంట్ కాబట్టి మంచిగా మాకు మార్కులు వస్తాయి, నీకు 60కి 60 వస్తాయి, 100కి 100 వస్తాయి అనే కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో నుంచి బయటకు అయితే రాయండి. నేను ఇది రాయలేదు, నాకు తక్కువ వస్తాయేమో, అది రాయలేదు తక్కువ వస్తాయేమో, ఇవి ఏం అవసరం లేదు. ఎప్పుడైతే ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అవుతారో ఆటోమేటిక్గా అది కిక్ ఆఫ్ చేస్తుంది మీకు. సో ఆ నెక్స్ట్ డే వచ్చే ఎగ్జామినేషన్ ఇంకా బాగా చదువుతారు, నెక్స్ట్ ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు, మరుసటి రోజుపై బాగా రాయడానికి ట్రై చేస్తారు. సో రిజల్ట్ ఏదైనప్పటికీ మీ ఎఫర్ట్స్ మాత్రం 100% అయితే పెట్టండి. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ గురించి, చీట్ కోడ్సో లేకపోతే టిప్సో ట్రిక్సో గురించి, పేపర్ ప్రజెంటేషన్ గురించి, ఆ తర్వాత ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ తర్వాత ఎలా చేయాలి, తర్వాత ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చూసుకోవాలి. సో ఇది టోటల్గా సో ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ కమింగ్ కూడా మన ఇంటర్మీడియట్ సంబంధించి ఎంసెట్ గురించి అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.